రీహా. వెల్కమ్ టు రీహా డైరీస్. సో ఈరోజు సాటర్డే అనమాట. సాటర్డే మాకు వీక్ ఆఫ్. అయితే చాలా రోజులైందనమాట టెంపుల్కి వెళ్ళి. అయితే మా డాడీకి అన్న, ఈరోజు చెల్లె ఎలాగో లేదు కదా, నన్ను టెంపుల్కి తీసుకెళ్ళు అన్న. సరే రెడీ అయిపో అన్నాడు. నేనేమో రెడీ అయిపోయి కూర్చున్నాను. కానీ మా డాడీ ఇంకా రెడీ కాదు. అతను రెడీ అయిపోయింది. ఆ లోపు సర్లే ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు డాడీ ఎవ్రీ సాటర్డే హనుమాన్ టెంపుల్కి పోతాడనమాట. సో ఫస్ట్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడి నుండి నిమిషాంబిక టెంపుల్కి వెళ్తాం అనమాట. నిమిషాంబిక టెంపుల్ మా ఇంటి దగ్గర నుంచి 5 minutes, కానీ మేము పోము. ఎప్పుడైనా ఇట్లా వీక్ ఆఫ్స్ అయినా లేకపోతే ఏమైనా ఫెస్టివల్ ఉంటేనే పోయేది ఉంటుంది, లేకపోతే అసలు పోము మేము. సో ఐల్ సీ యూ దేర్. దర్శనం అయిపోయింది. చాలా చాలా బాగా అయిందన్నమాట దర్శనం. అమ్మవారి గాజులు దొరికినాయి, ఇంకా కొబ్బరికి పువ్వు కూడా దొరికిందా. సో యాక్చువల్లీ అనుకోలేదు పోతా అని, దేవుడు పిలిచారు కాబట్టి వెళ్ళాల్సిందే కదా. సో వెళ్ళి ఇప్పుడు వచ్చిన అనమాట. సో ఇంకేం చేద్దాం, సాటర్డే అంతా కాదు. See. సో ఇప్పుడైతే ఈవినింగ్ కదా, టీ తాగి బయట చిన్న చిన్న వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసి ఇంటికి వచ్చి దాని తర్వాత ఆర్డర్ పెట్టుకోండి. హెయిర్ కట్కి వెళ్ళాలి. హెయిర్ కట్ యాక్చువల్లీ సండే అనుకున్నా హెయిర్ కట్, కానీ ఇప్పుడు సండే చేసినాం అనుకో, వీక్ మధ్యలో మళ్ళీ బర్త్డే వస్తుంది. సో అప్పుడు హెయిర్ సెట్ కాదు అనుకొని బర్త్డేకి 1 day బిఫోర్ వెళ్దామని ఫిక్స్ అయ్యా. సో అది మ్యాట్ ఒక్కటేమో హెయిర్ చేయించుకోవాలి, నెయిల్స్ చేయించుకోవాలి. అందుకే పెంచుకున్నాను నా బర్త్డే వరకు. అట్లీస్ట్ నా బర్త్డేకి మంచిగా చేసుకొని ఆ తర్వాత కట్ చేద్దామని. సో ఇంకేం పని ఉన్నాయి బయట, ఇప్పుడు ఏం గుర్తుకు రాదు. అదే బయటికి వెళ్తే తప్ప అసలు ఏం గుర్తుకు రాదు. బయటికి వెళ్ళాం అనుకో, ఒక వర్క్ చేస్తాం, 2 వర్క్ చేస్తాం, 3వ వర్క్ మర్చిపోతాం. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ 3వ వర్క్ ఏందో గుర్తుకొస్తాం. సో అది నా బాధ. సో అందుకే ఒక లిస్ట్ రాసుకొని పోదాం అనుకునే దానికి నేను గుర్తుకొస్తలేదు ఇప్పుడు. ఫస్ట్ అయితే టీ తాగేసి విల్ గో అవుట్ అండ్ కమ్. ఇంకేం తీసుకోవాలి, ఏదో ఉన్నాయి తీసుకోవడానికి. బయటికి వెళ్ళి చూసి ఏం కొన్నానో చెప్తా. సీన్ షాప్స్. సో కొంచెం చీకటి అయిందనమాట. ఇప్పుడు బై వాక్ పానీపూరికి వెళ్తాం. అంటే సన్సెట్ టైంలో పైకి వెళ్దాం అనుకున్నా, కానీ కాలే, అది మ్యాటర్. సో ఇప్పుడు ఈ వాక్ మా గల్లీకి చివరనే ఉంటుంది అనమాట పానీపూరి షాప్. పానీపూరి తినేసి మమ్మీ ఒక 2-3 పండ్లు చెప్పింది, అది చేసి రావాలి మళ్ళా. చెల్లి పోతుంది కిందికి, వద్దంటది. అయినా మనం క్యాప్చర్ చేస్తాం ఇట్లా. సో ఇది పానీపూరి షాప్, కానీ చాలా మంది కనిపిస్తున్నారు.
అలా తినొద్దా, వేరే దగ్గరికి వెళ్దాం. పానీపూరి అనుకుని ఇంకా 2 పనులు అనుకున్నాం కదా, మధ్యలో నాకు బ్యాంగిల్ స్టోర్ కనిపించింది అనమాట. స్టిక్కర్స్ అయిపోయినాయి, స్టిక్కర్స్ చేసుకోవాలి, నెయిల్ పాలిష్ చేసుకోవాలి, కాటుక తీసుకోవాలి, ఇన్ని ఉన్నాయి. ఇట్లా ఇప్పుడు బయటికి వస్తే గుర్తుకొస్తూ ఉంటాయి ఒకటొకటి. అయితే పానీపూరి తినేసినాం, అక్కడ నుంచి అక్కడ బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళినాం. బ్యాంగిల్ స్టోర్లో అవి చేతులు ఉన్నాయి అన్ని. నేనేమో మా ఫ్రెండ్ కోసం ఆగుతున్నా, తనేమో వస్తా అన్నది. ఒక్క 2 minutes ఆగు వస్తున్నాను. తను నాకు అక్కనే అవుతుంది, కానీ అక్క కాదమ్మ, చిన్నగా ఉంటుంది, పొట్టిగా ఉంటుంది. ఒక 2 minutes ఆగు వస్తున్నా అన్నది. ఇప్పటికే 5 minutes అవుతుంది, అసలుకే రావట్లేదు. ఇంకా 2 minutes ఆగిపోతా నేను. ఇగో ఈ పిల్లనే లిల్లీపుట్. మంచిగానే ఉన్నావులే, ఆఫీస్ నుంచి వచ్చినావుగా. కష్టపడా? ఎందుకు కష్టపడ్డావే? ఇగో ఈమెకి హిందీ అయితే అసలుకి రాదు. హాయ్ భావు బోలే. ఏం మాట్లాడదు చెప్పు हिंदी लो रुक तो हिंदी में बात कर, मैं हिंदी में बात करती. मैं अभी అది జల్లడా నానే జల్లుతున్నావు. ఓకే స్టేరింగ్ వండుతలే స్టేరింగ్ నడిపిస్తున్నావు. बस में आ रहे ये लड़की कॉल 6:30 एग्जैक्ट. वो लड़की फोन करके इधर है मैं घर पे इधर मैं घर पे उधर मैं आता पानीपुरी बैच एग्जैक्टली पानीपुरी बैच प्याज़ाला बैच ఈమెకి యాక్చువల్లీ ఫ్లాష్ వేసుకోకూడదు. మా అందమైన ముఖం చూపెట్టు. గీమె అందరికి అక్కనే, అందరికి అక్క, కానీ అక్క కాదు. కొంచెం దూరం పోవని ఇంతే ఉంది. గింతనే ఇగో గింతే ఉన్నామే. ఏం అయితే వచ్చేసిన అనమాట ఇంటికి. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 8:30. సో ఆల్మోస్ట్ మేము 2 గంటలన్నర ఉన్నట్టు, 2.5 hours 3 hours అనుకున్నాం. 5:30కి వెళ్ళా, 8:30 3 hours అవుతుంది. అమ్మ పొట్టు తిడుతుంది, ఇంతసేపు ఏడిపోయింది. సో అక్కడ నుంచి పానీపూరి తినేసి బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళి, అక్కడ నుంచి అక్కడ గోల్డ్ షాప్కి వెళ్ళి, అండ్ తర్వాత ఫ్రెండ్ని కలిసేసి ఆఫ్టర్ 2-3 months అనుకుంటాం మేము కలిసింది. ఆమె దగ్గర కాసేపు ఉండేసి ఇంటికి వచ్చినాం అన్నమాట. సో ఇది ఈరోజు నా డే, సాటర్డే. సో సండే ఏమేం చేస్తానో ఇంకో బ్లాగ్లో చూద్దాం. అంటిల్ దట్ సైనింగ్ ఆఫ్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్. ఓకే, అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.